మహాకుంభమేళ వేడుకలలో కనిపించి ఆ తర్వాత దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది మోనాలిసా. ఆమెను హీరోయిన్గా పరిచయం చేస్తారంటూ ప్రకటించి వార్తల్లో నిలిచాడు దర్శకుడు సనోజ్ మిశ్రా. తాజాగా మరోసారి ఈ డైరెక్టర్ పేరు వార్తల్లోకి ఎక్కింది. అది కూడా అత్యాచారం కేసులో. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మహాకుంభమేళ సెన్సేషన్ మోనాలిసా గుర్తుంది కదా. తనకు సినిమా అవకాశం ఇచ్చిన డైరెక్టరే ఈ సనోజ్ మిశ్రా. దర్శకుడు సనోజ్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటాను, హీరోయిన్గా అవకాశం కల్పిస్తానని నమ్మబలికి ఓ యువతపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు సనోజ్ మిశ్రా. మాట వినకపోతే వారి అసభ్య వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు ఝాన్సీ ప్రాంతంలో నివాసం ఉండేది. 2020లో ఆమెకు డైరెక్టర్ మిశ్రాతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో 2021 జూన్ 17న మిశ్రా బాధితురాలికి కాల్ చేశాడు. తాను ఝాన్సీ రైల్వే స్టేషన్లో ఉన్నానని, తనని కలవలసిందిగా కోరాడు. బాధితురాలు రానని చెప్పడంతో చనిపోతానంటూ మిశ్రా ఆమెను బెదిరించాడు. అతడి బెదిరింపులకు భయపడిన బాధితురాలు తర్వాత రోజు అనగా జూన్ 18, 2021 నాడు మిశ్రాని కలిసింది. తర్వాత ఇద్దరు ఓ రిసార్ట్కు వెళ్లారు. అక్కడ మిశ్రా బాధితురాలికి మొత్తమందు ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాక ఆ దరిద్రాన్ని వీడియోలు కూడా తీసి ఆమెను బెదిరించి అనేక మార్లు కోరిక తెచ్చుకున్నాడు. అంతేకాకుండా బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని, తన సినిమాల్లో ఆమెకు అవకాశాలు ఇస్తానని నమ్మబలికాడని చెప్పుకొచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇక మిశ్రా విషయానికి వస్తే ఆయన గాంధీగిరి, రామ్కీ జన్మభూమి, లఫంగే నవాబ్, కాశీ టు కాశ్మీర్ వంటి సినిమాలను తెరకెక్కించిన వ్యక్తి. మోనాలిసాకు హీరోయిన్ అవకాశం ఇస్తానని ప్రామిస్ చేసిన మిశ్రా ప్రస్తుతం ఆమెను యాక్టింగ్ కోర్సులో జాయిన్ చేశాడని సమాచారం. మరి ఏం జరగబోతుందో చూద్దాం.